శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. జనవరి 19, 20 తేదీల్లో కుంభరాశి వారు వెక్కి వెక్కి ఏడుస్తారు. జాగ్రత్త పడండి. ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. జనవరి 19, 20 తేదీల్లో ఈ రాశి వారు ఎక్కి వెక్కి ఏడుస్తారు. జాగ్రత్త పడవలసినటువంటి కొన్ని అంశాలైతే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీరి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందంటే, అలాగే ఈ 2 తేదీల్లో ఎందుకు ఇంత ప్రమాదకరమైన సంఘటనలు కానీ, ఎటువంటి వారు ఈ రాశి వారిని బట్టి ఎటువంటి సమస్యలు జరగబోయేది తెలుసుకోవాలనుకుంటే కనుక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోమాకండి. అలాగే వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి ఇందులోని పరిహారాలు పాటించడం ద్వారా మీ యొక్క సమస్యలనేవి తీరిపోతున్నాయి. అలాగే మీకు అన్ని ఫలితాలు అనుకూలంగా మారబోతున్నాయి. అసలు ముందుగా ఈ 2 తేదీల్లో మీకు ఏం జరగబోతుందో, ఎందుకు వెక్కి వెక్కి ఏడవలసిన పరిస్థితులు ఎదురవుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే గనక బాధాకరమైన విషయాలు కానీ ఈ 2 తేదీల్లో వీరి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. అలాగే ఏ విధంగా వీరు జాగ్రత్త తీసుకోవాలి, పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా మీకు తెలియజేయబోతున్నాం. వీడియోని చూడండి పూర్తిగా. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే గనక ఈ రాశి వారు మంచి క్రమశిక్షణకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే ధైర్యవంతులని చెప్పుకోవాలి. సాహసోపేతమైన నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. నాయకులుగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీరి యొక్క సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులకి ఆత్మవిశ్వాసం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. లక్ష్యాలను సాధించడానికి నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు కళాత్మకంగా ఉంటారు మరియు వారి సృజనాత్మకతను ఎప్పుడూ కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. వీరిలో కొన్ని లోపాలు కూడా ఉంటాయి. ఈ రాశి వారికి కొంచెం గర్వం ఎక్కువనే చెప్పుకోవాలి. ఈ యొక్క గర్వం కావచ్చు, అహంకారం కావచ్చు, ఇతరుల నుండి కొన్ని సందర్భాలు మిమ్మల్ని వేరు చేస్తూ ఉంటుంది. అలాగే కోపం కూడా, ఆగ్రహం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే వీరు ఎంత త్వరగా ఆగ్రహం చెందుతారో అంత త్వరగా చల్లారిపోతూ ఉంటారు. మంచి మనసున్న వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. కుటుంబ బంధాలకి, స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి కూడా మాటకి విలువ ఇస్తూ ఉంటారు. అలాగే ఎదుటివారు కూడా వీరికి విలువ ఇవ్వాలని ఆశిస్తూ ఉంటారు. కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటారు. అలాగే వీరి యొక్క జీవితంలో చూసుకున్నట్లయితే యవ్వన ప్రాయంలో కెరియర్ పరంగా అవకాశాలు వస్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఒకేసారి 2-3 అవకాశాలు రావటం వల్ల ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక సతమతమయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. వీరి జీవితంలో సమస్యలు కూడా అధికమనే చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు వీరి మీద మోపబడినప్పుడు కూడా వీరు సామర్థ్యంగా ప్రదర్శించి పనులన్నిటినీ చక్కబెడుతూ ఉంటారు. వీరికి స్నేహితులు కావచ్చు, ఎంతగానో సహాయం చేసేవారు అందిస్తూ ఉంటారు. ఎందుకంటే వీరి యొక్క మనస్తత్వం వీరికి సహాయపడుతూ ఉంటుంది. శివారాధన చేయడం ద్వారా వీరికి చక్కటి ఫలితాలైతే అందుతాయి. భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా దినచర్య ప్రారంభించబోయే ముందు ప్రార్థించినట్లయితే కనుక దేవుడి అనుగ్రహం మీకు ఉంటుంది. ఆ శివ భగవానుడి యొక్క సమస్యలను, మీకు కష్టాలను దూరం చేస్తాడు. మూలాలతో సహా తీసివేస్తాడు. అటువంటి అద్భుతాలు మీ యొక్క జీవితంలో పొందుకోగలుగుతారు. అలాగే శత్రువుల సంఖ్య కూడా ఈ రాశి వారికి ఎక్కువనే చెప్పుకోవాలి. ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. రాజకీయ ప్రయత్నాలు కూడా సఫలీకృతమవుతాయి. అలాగే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. ఇటువంటివన్నీ చూసి వార్వలేని వారు మీ చుట్టూ ఉన్నవారు మీపైన కుట్రలు పన్నుతారు. నిందలు, ఆరోపణలు మీపై వేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి సందర్భాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటి నుండి తప్పించుకునే చాకచక్యం, తెలివితేటలు మీకు ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మీరు ప్రమాదాల బారిన పడకుండా బయటపడగలుగుతారు. అలాగే జనవరి 19, 20 తేదీల్లో మీరు జాగ్రత్త పడవలసిన అంశాలైతే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సమయంలో మీకు కొన్ని సమస్యలు ఎదురు కాబోతున్నాయి. ముఖ్యంగా ఈ తేదీల్లో మీరు అశ్రద్ధ చేయటం, నిర్లక్ష్యం చేయటం అనేది మీకు ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ అంశాల్లో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ఈ తేదీల్లో ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అనేది చాలా అవసరం. ఏదైనా అనారోగ్య సమస్య వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ఉత్తమం. మీరు నిర్లక్ష్యం చేశారంటే చిన్న సమస్య కాస్త పెద్దగా మారే పరిస్థితి కనిపిస్తుంది. అది కాక ఆరోగ్యంపై తీవ్రంగా దుష్ప్రభావాన్ని చూపించే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో జాగ్రత్త పడండి.
ఇతర చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా సరే ఈ విషయంలో పరిష్కార మార్గాలైతే కనుక్కోవడంలో మీరు ముందుండాలి. మీ యొక్క జీవితంలో అనారోగ్య సమస్యల బారిన పడకుండా తప్పించుకున్నవారు అవుతారు. లేదంటే అశ్రద్ధ చేస్తే మాత్రం ప్రమాదాలకు గురి అవుతారు. వ్యాయామం, ఆరోగ్యం పట్ల మంచి శ్రద్ధ అనేది మీకు తప్పనిసరిగా అవసరమవుతుంది. మీరు వ్యాపార జీవితంలో కానీ ఉద్యోగ జీవితంలో కానీ ఎదురయ్యే అవకాశాలను సద్వినియోగపరుచుకుంటూ ఉండాలి. భార్యాభర్తల మధ్య అలాగే వినియోగదారులతో కూడా గొడవలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మీ యొక్క వ్యాపారంపై దుష్ప్రభావాన్ని అయితే చూపిస్తాయి. కాబట్టి మీరు అటువంటి వాటిలో ఆచితూచి అడ్డంకులన్నీ ఏర్పడినా సరే మీరు అధిగమించడానికి ప్రయత్నించాలి. ఎక్కడా కూడా నిరాశ నిస్పృహలకి తావివ్వకూడదు. అలాగే శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. ఎల్లప్పుడూ కూడా మీకు ఆ శివుని ఆశీస్సులు అందుతూ ఉంటాయి. అలాగే అనవసర వాదనలకు, అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. అలాగే ముఖ్యంగా ఏ వ్యాపారస్తులైనా సరే గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే వినియోగదారులతో ఎంత ప్రేమపూర్వకంగా నడుచుకుంటే మీ యొక్క వ్యాపారం అంత సజావుగా సాగిపోతుంది. మీరు ఎప్పుడైతే వినియోగదారులతో చాలా కఠినంగా ఉంటారో అది మీ యొక్క వ్యాపారంపై దుష్ప్రభావాన్ని చూపిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.